హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ల క్రేజీ కాంబినేషన్లో దాదాపు 14 ఏళ్ల తర్వాత వచ్చిన చిత్రం గుంటూరు కారం. అయితే దాదాపుగా 3 ఏళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి రకరకాల సమస్యలతో అయితే ఇబ్బంది పడి టార్గెట్గా పెట్టుకున్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసింది. మరి మహేష్ బాబు, త్రివిక్రమ్ల కాంబినేషన్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా లేదా అనేది అయితే ఒక లెక్కేద్దాం. ఇక మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ దొరికిందా లేదా అనేది కూడా చూసేద్దాం. ఇక గుంటూరు కారం కథ విషయానికి వచ్చినట్లయితే 10 ఏళ్లప్పుడు తల్లికి దూరమై అత్తయ్య లాలనలో ఒంటరి అయిపోయానన్న బాధతో పెరుగుతాడు వెంకటరమణ, అంటే మన మహేష్ బాబు. ఇక గుంటూరులో మిర్చి బిజినెస్ చేసుకుంటూ తన పని తాను చేసుకుంటున్న వాడిని వెంకటస్వామి హైదరాబాద్ పిలిచి తల్లికి కానీ తల్లి ఆస్తికి కానీ ఎలాంటి సంబంధం లేదని ఒప్పుకుంటూ సంతకం చేయమంటాడు. దాంతో తిక్కరేగిన రమణ తాతయ్య వెంకటస్వామి మరియు తల్లి వసుంధరపై అంతర్యుద్ధం ప్రకటిస్తాడు. ఇక అసలు రమణగాడు ఎందుకని వసుంధరకు ఎదురు తిరిగాడు, తల్లి కొడుకుల మధ్య యుద్ధం ఎందుకు జరిగింది, ఈ కథలో వెంకటస్వామి పాత్ర ఏమిటి అనేది గుంటూరు కారం కథాంశం. అయితే మహేష్లోని సరికొత్త యాంగిల్ని అయితే ఖచ్చితంగా థియేటర్లో చూస్తాం. ఇక ఇప్పటి వరకు మహేష్ బాబులో నిప్పురు గప్పిన ఎనర్జీ ఒక్కసారిగా బయటపడడంతో మహేష్ అభిమానులైతే విశేషంగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా మహేష్ బాబు గుంటూరు యాసలో చెప్పే డైలాగ్స్ కానీ చాలా ఈజీతో వేసే డ్యాన్సులు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక శ్రీలీల ఎప్పట్లానే డ్యాన్స్లు అయితే ఎరగదీసిందని చెప్పాలి. ఇకపోతే ప్రకాష్ రాజ్ మరోమారు తన సీనియారిటీని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఆయన ముఖంలో కనిపించిన వాయోభారం ఆయన బాడీ లాంగ్వేజ్లో కనిపించలేకపోవడంతో ఆయన నటన చాలా అసహజంగా కాస్త కనిపించింది. ఇక వెన్నెల కిషోర్ తనదైన శైలి, కామెడీ టైమింగ్తో తనను తాను ఎలివేట్ చేసుకున్న తీరైతే చాలా బాగుంటుంది. ఇక మొత్తానికి దర్శకుడు త్రివిక్రమ్ అయితే మంచి హిట్ అయితే అందుకున్నాడని చెప్పుకోవాలి. ఫైనల్గా కన్క్లూజన్ చూసుకున్నట్లయితే మహేష్, చర్మిష ఎనర్జీ తప్ప ఏమీ ఆశించకుండా థియేటర్లకు వెళితే మాత్రం గుంటూరు కారం చిత్రాన్ని అభిమానులు అయితే ఆస్వాదించగలరు. అయితే మహేష్ మాన్యా పండగ హడావిడి ఉంటుంది కాబట్టి కమర్షియల్గా ఎంతవరకు సేవ్ అవుద్ది అనేది మాత్రం చూడాల్సిందే. కలెక్షన్స్ పరంగా మాత్రం వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఛానల్ ద్వారా మీరు పొందవచ్చు. కానీ త్రివిక్రమ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేష్ అభిమానులు మాత్రం కాస్త ఇబ్బంది పెట్టాడని అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. మరి ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.